హలో గైస్, ఎల్లరికం వనక్కం. అందరు ఎలా ఉన్నారు? సో గైస్, ఫైనల్లీ టీసీఎస్ నుంచి జాయినింగ్స్ అయితే బ్యాచ్ వైజ్గా వచ్చేసాయి. అయితే ఎవరైతే ఆఫర్ లెటర్స్ వచ్చి జాయినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో గైస్, టైం అయితే వేస్ట్ చేయొద్దు. ఏదైనా ట్రెండింగ్ టెక్నాలజీ, ఏఐ స్కిల్స్ కానీ, క్లౌడ్ టెక్నాలజీ కానీ, ఫ్రేమ్వర్క్స్ కానీ, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అవి నేర్చుకోండి. టీసీఎస్లో జాయిన్ అయ్యాక ప్రాజెక్ట్లో ఇబ్బంది ఉండదు, ఓకేనా? అండ్ మ్యాక్సిమం ఎవరైతే జాయినింగ్ వచ్చాయో మ్యాక్సిమం అందరూ ఆన్బోర్డింగ్ ఫార్మ్స్, టీసీఎస్ బీజీసీ ఫామ్, డాక్యుమెంటేషన్, ఇవన్నీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఉంటారు కదా. ఒకవేళ మీరు ఏదైనా అంటే ప్రాసెస్ కానీ మిస్ అయినట్లయితే, మీకు వీటి గురించి క్లారిటీ లేకపోతే డిస్క్రిప్షన్లో కంప్లీట్ వీడియోస్ అయితే మెన్షన్ చేశాను. అలానే ఒక సపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. మీకు ఏమైనా కంటెంట్ మిస్ అయినట్టు అనిపిస్తే, సో మీరు ఏదైనా మిస్ అయినట్లు అనిపిస్తే మీరు వాటిని విజిట్ చేసి ఫాలో అవ్వండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చాలామందికి ఫస్ట్ డే గురించి టెన్షన్ ఉంటుంది. టీసీఎస్లో ఫస్ట్ డే ఎలా ఉంటుంది, డోస్ అండ్ డోంట్స్ ఏంటి, డ్రెస్ కోడ్ ఏంటి, రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మీరు ట్రావెల్ చేసి ఉంటారు కదా. సో ఇప్పుడు స్టే ఎలా అరేంజ్ చేసుకోవాలి, టైంకి రిపోర్ట్ చేయాలని ప్రెజర్ ఉంటుంది కదా. సో మీ అందరి కోసం ఈ వీడియోలో కంప్లీట్ ఆన్బోర్డింగ్ అండ్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెప్తాను గైస్. కాబట్టి వీడియోని స్కిప్ అయితే ఎక్కడ చేయకండి, ఓకేనా? అండ్ వీడియో కంప్లీట్ అయ్యాక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, లేదంటే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో మీ ఫీడ్బ్యాక్ వల్ల నెక్స్ట్ వీడియోస్ని ఇంకా ఎలా బెటర్గా ఇంప్రూవ్ చేయాలో నాకు కూడా యూజ్ అవుతుంది. అలానే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా డిస్కస్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం టీసీఎస్ డ్రెస్ కోడ్ పాలసీ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ డే అయితే మోస్ట్లీ ఫార్మల్సే కంపల్సరీ ఉంటాయి. కొన్ని రీజన్స్లో అయితే టై కూడా మ్యాండేటరీ అని ఐఎల్పీ హెచ్ఆర్ మెయిల్ చేస్తారు. సో జాయినింగ్ ముందు మీకు వచ్చిన మెయిల్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేయండి. బట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవ్రీ వెనస్డే ఖచ్చితంగా ఫుల్ ఫార్మల్స్లో ఉండాలి. అంటే ఫార్మల్ షర్ట్, ఫార్మల్ ట్రౌజర్, టై, బెల్ట్, ఫార్మల్ షూస్ అండ్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ వర్కింగ్ డేస్లో మోస్ట్లీ మండే నుంచి థర్స్డే వరకు ఫార్మల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫ్రైడే మాత్రం క్యాజువల్స్ అలా ఉంటాయి. యూజువల్లీ వీక్లీ 5 వర్కింగ్ డేస్ మాత్రమే ఉంటాయి గైస్. గర్ల్స్కి కూడా డీసెంట్ డ్రెస్సింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫార్మల్స్ వేయచ్చు, లేదా కుర్తాస్, చుడిదార్స్ లాంటివి కూడా కంఫర్టబుల్ అండ్ డీసెంట్ అవుట్ఫిట్స్ మెయింటైన్ చేయండి. ఓవరాల్గా ప్రొఫెషనలిజం అండ్ డీసెన్సీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. వేరబుల్స్ గురించి చెప్పాలంటే వాచెస్ వేయచ్చు, బ్లూటూత్ డివైసెస్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ రైట్ ప్లేస్ అండ్ రైట్ టైంలోనే యూజ్ చేయాలి, అంతే. మీటింగ్స్లో లేదా సెషన్స్లో అన్నెసెసరీగా యూజ్ చేస్తే ప్రొఫెషనలిజం అఫెక్ట్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, టీసీఎస్ డ్రెస్ పాలసీని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో గ్రూమింగ్ కూడా మెయింటైన్ చేయండి. క్లీన్ షేవ్ కంపల్సరీ అని కాదు, నీట్గా గ్రూమ్ అయి ఉండాలి గైస్. జాయినింగ్కి అరౌండ్ 2 days ముందు మీకు ఐఎల్పీ హెచ్ఆర్ నుంచి అఫీషియల్గా మెయిల్ వచ్చి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఏంటంటే వెల్కమ్ ఈమెయిల్ అంటారు. ఆ ఈమెయిల్లో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, డ్రెస్ కోడ్ ఏంటి, ఎగ్జాక్ట్ లొకేషన్, ఫ్లోర్, వెన్యూ, రిపోర్టింగ్ టైం, గ్రూప్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఓకేనా, మీరు ఈమెయిల్ని కొంచెం జాగ్రత్తగా చెక్ చేయండి. అండ్ ట్రైనింగ్ డీటెయిల్స్ కూడా మెయిల్ చేసి ఉంటారు. ఫస్ట్ డే మీరు రిపోర్టింగ్కి వచ్చినప్పుడు సెక్యూరిటీ దగ్గర మీరు జాయినింగ్ లెటర్ అండ్ జాయినింగ్ డీటెయిల్స్ అని చూపిస్తే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. సో వాళ్ళ లిస్ట్లో మీ డీటెయిల్స్ అని వెరిఫై చేసుకొని, సో మీకు ఆల్రెడీ ఎంప్లాయ్ ఐడి కూడా జనరేట్ అయి ఉంటుంది. సో మీ ఎంప్లాయ్ ఐడి చూపిస్తారు, మీరు నోట్ చేసుకోవాలి మీ ఎంప్లాయ్ ఐడిని, లేదా ఫోటో అయితే తీసుకోకూడదు, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, ఓకేనా? సో ఎంప్లాయ్ ఐడిని నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయ్యాక టెంపరీ ఐడి కార్డ్ ఇస్తారు కదా. సో ఈ ఐడి కార్డ్ తీసుకొని మీరు ఆఫీస్ ప్రెమిసెస్లోకి ఎంటర్ అవుతారు. ఎంట్రీ అయిన తర్వాత సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది, అంటే బ్యాగ్ స్కాన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు మీ పర్సనల్ డివైసెస్ లైక్ మెమరీ కార్డ్ అండ్ పెన్ డ్రైవ్ అండ్ ల్యాప్టాప్, డేటా ట్రాన్స్ఫరబుల్ డివైసెస్ ఉంటే అలో చేయరు. అవి సెక్యూరిటీ దగ్గర స్టోర్ చేసుకొని మిమ్మల్ని అండ్ డాక్యుమెంట్స్ మాత్రమే అలో చేస్తారు, మీ బ్యాగ్ మాత్రమే అలో చేస్తారు, ఓకేనా? యాక్చువల్లీ మీరు ఫస్ట్ డే మీ డేటా ట్రాన్స్ఫరబుల్ డివైస్ లైక్ ల్యాప్టాప్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాగ్ అండ్ డాక్యుమెంట్స్ మీరు వెళ్తే చాలు గైస్. అండ్ అలానే స్మార్ట్ వాచ్, బడ్స్ అండ్ మొబైల్ అలా ఉంటుంది, సో ఇష్యూ లేదు, ఓకేనా? అండ్ వన్స్ ఇవంతా సెక్యూరిటీ చెకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనకి హెచ్ఆర్ డీటెయిల్స్ షేర్ చేస్తుంటారు కదా, అంటే ఆడిటోరియమా లేదా హాలా, ఎక్కడికి రీచ్ అవ్వాలని మనం అక్కడికి రీచ్ అయిపోతాం. వన్స్ అందరూ అంటే అక్కడికి రీచ్ అయిన తర్వాత ఐఎల్పీ హెచ్ఆర్ వస్తారు, వచ్చి అందరికీ డిక్లరేషన్ కిట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే
డిక్లరేషన్ కిట్లో కంపెనీ పాలసీస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉంటాయి గైస్. సో మీరు ప్రాపర్గా హెచ్ఆర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి. ఎక్కడ సైన్ చేయాలి, ఎక్కడ డేట్ వేయాలి, ఎక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఇవన్నీ హెచ్ఆర్ చెప్పినట్టుగానే మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ని అడగచ్చు, వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు. ఓకేనా, మీరు టెన్షన్గా ఏది మిస్టేక్ చేయకండి. ఓకేనా గైస్. సో డిక్లరేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హెచ్ఆర్ టీమ్స్, డిఫరెంట్ హెచ్ఆర్ టీమ్స్ ఉంటాయి గైస్. లైక్ హెల్త్ అని, ఫైనాన్షియల్ అని, వెల్నెస్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎంప్లాయీ సపోర్ట్, డేటా సెక్యూరిటీ, కంపెనీ ఎథిక్స్, టెక్నికల్ అని ఇలా డిఫరెంట్ హెచ్ఆర్ టీమ్స్ నుంచి వచ్చి వాళ్ళు సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇండెక్స్లోనే మీకు ఐడి కార్డ్ కోసం లైవ్ ఫోటో అయితే తీసుకుంటారు. మీరు అప్లికేషన్లో ఏ ఫోటో అయితే సబ్మిట్ చేశారో ఆ ఫోటో అయితే ఐడి కార్డులో రాదు. ఓకేనా, లైవ్లో మిమ్మల్ని ఫోటో తీసుకున్న తర్వాత సో ఆ ఫోటోనే మీకు ఐడి కార్డులో ఇస్తారు గైస్. కాబట్టి మీరు కొంచెం నీట్గా రెడీ అవ్వండి, గ్రూమింగ్ మెయింటైన్ చేయండి. ఓకేనా. సో ఇండక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ డేకి మీకు ఐడి కార్డ్స్ అనేవి ఇష్యూ చేసేస్తారు. అలానే ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా ఇష్యూ చేస్తారు గైస్. అన్ని కొత్తవే. ఓకేనా, ఓల్డ్ అయితే ఇవ్వరు. సో ఇప్పుడు మొత్తం మారిపోయింది టీసీఎస్ మొత్తం. సో ఎవరైతే ఇప్పుడు అంటే రీసెంట్ బ్యాచెస్ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ మ్యాక్సిమం కొత్త ల్యాప్టాప్స్, కొత్త బ్యాగ్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. మోస్ట్లీ చాలా మందికి డౌట్ ఏమొస్తుందంటే టీసీఎస్ ఆన్ బోర్డింగ్ థర్స్డే ఎందుకు కండక్ట్ చేస్తారు? ఎందుకంటే గైస్ థర్స్డే అండ్ ఫ్రైడే కంప్లీట్ ఇండక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ 2 రోజుల్లో కంపెనీ ఓవర్ వ్యూ, పాలసీస్, ఎంప్లాయీ బెనిఫిట్స్, పోర్టల్ యాక్సెస్, అఫీషియల్ ఈమెయిల్ సెటప్, పాస్వర్డ్ కాన్ఫిగరేషన్ ఇలా చాలా ఉంటాయి ఫార్మాలిటీస్. ఇవన్నీ కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. ఓకే, సో ఇమీడియట్గా జాయిన్ అయిన వెంటనే నెక్స్ట్ డే నుంచి ట్రైనింగ్ లేదంటే వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంది వేరే సిటీస్ నుంచి రీలొకేట్ అయి ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఈ 2 days కన్నా ఇండక్షన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సాటర్డే సండే ఫ్రీ టైం దొరుకుతుంది. సో ఆ టైంలో ఏంటంటే స్టే కోసం పీజీ అరేంజ్ చేసుకోవచ్చు కదా. సో సిటీకి కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు, ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయి ఉంటారు, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. సో మండే నుంచి ఫ్రెష్గా యాక్చువల్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ట్రైనింగ్ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఓకేనా. ఇంకా ఐఎల్పి ట్రైనింగ్ గురించి చెప్పాలంటే నింజా క్యాండిడేట్స్కి ఏమో మోస్ట్లీ మినిమం 10 weeks ట్రైనింగ్ ఉంటుంది. డిజిటల్ క్యాండిడేట్స్కి ఏమో అరౌండ్ 6 weeks ట్రైనింగ్ ఉంటుంది. ప్రైమ్ క్యాండిడేట్స్కి ఏమో అరౌండ్ 1 week ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది. ఓకే, బట్ ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది టెక్నాలజీ పైన, బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి వ్యారీ అవ్వచ్చు. ఓకే, మోస్ట్లీ అంటే ప్రైమ్ వాళ్ళకైతే ఫిక్స్ 1 week ట్రైనింగ్. డిజిటల్ వాళ్ళకి సపోజ్ ఒకవేళ జావా డొమైన్ ఇస్తే 10 weeks ట్రైనింగ్ ఉంటుంది. జావా కాకుండా మిగతా ఏదైనా వేరే డొమైన్ ఏదైనా ఇస్తే 6 weeks ట్రైనింగ్ ఉంటుంది. అది టెక్నాలజీ పైన డిపెండ్ అయి ఉంటుంది ట్రైనింగ్ అనేది. ఓకే, నింజా వాళ్ళకి కూడా సేమ్ మినిమం 10 weeks ట్రైనింగ్ అయితే ఉంటుంది నింజా వాళ్ళకి. సో ట్రైనింగ్ పీరియడ్లో లీవ్స్ అయితే ఉండవు గైస్. లీవ్స్ పాలసీ స్ట్రిక్ట్గా ఉంటుంది. మోస్ట్లీ ఓన్లీ 2 sick leaves మాత్రమే అలో చేస్తారు ఐఎల్పి వాళ్ళకి. ఐఎల్పి ట్రైనింగ్లో ఓన్లీ 2 sick leaves మాత్రమే, క్యాజువల్స్ లీవ్స్ ఉండవు. 3 days మీరు కంటిన్యూగా సిక్ లీవ్ తీసుకుంటే మాత్రం మిమ్మల్ని డిస్కంటిన్యూ చేసేస్తారు. డిస్కంటిన్యూ చేసేసి నెక్స్ట్ ఐఎల్పి బ్యాచ్ ఎప్పుడు జాయిన్ అవుతుందో ఆ బ్యాచ్లో మిమ్మల్ని యాడ్ చేస్తారనమాట. ఒకవేళ మీరు 2 days సిక్ లీవ్ తీసుకోవాలనుకుంటే కంటిన్యూస్గా మీరు ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి గైస్. సింగిల్ డే సిక్ లీవ్కి అయితే మోస్ట్లీ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు, మెడికల్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టీసీఎస్ ప్రెమిసెస్లో ఫొటోస్ లేదా వీడియోస్ అనేవి తీసుకోకూడదు. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ పాలసీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో ఆఫీస్ రూల్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. అండ్ టైం డిసిప్లైన్ మెయింటైన్ చేయండి గైస్. కార్పొరేట్ లైఫ్లో పంచువాలిటీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో టీసీఎస్ ఐఎల్పి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో డీటెయిల్గా మాట్లాడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.